బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 20 ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ జర్మనీ హ్యాంగర్స్ టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకంగా పాస్లు జారీ చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రాంగణంలోనూ NH65 వెంబడి భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక ఒక్కరోజు ముందుగానే సభాస్థలిలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ఇప్పటికే సభాస్థలికి బయలుదేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమానికి విదేశీ, జాతీయ స్థాయి అతిథులు తరలి వస్తున్నారు. దాదాపుగా ఆశావకులంతా మంగళవారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. ఇక దీంతో ఇక్కడి హోటళ్లన్నీ అతిథులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే ప్రమాణ స్వీకార వేదికపై 60 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి మోడీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్ రూమ్ కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్ రూమ్ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను విడుదల చేయగా కేబినెట్ లో 1 స్థానాన్ని ఖాళీగా ఉంచారు. జనసేనకు 3, బీజేపీ 1 స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతతో కొత్త మంత్రివర్గం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 20 ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ జర్మనీ హ్యాంగర్స్ టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకంగా పాస్లు జారీ చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రాంగణంలోనూ NH65 వెంబడి భారీ LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందుగానే సభాస్థలిలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ఇప్పటికే సభాస్థలికి బయలుదేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి పీఎం నరేంద్ర మోడీ ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి సభాస్థలికి పయనమయ్యారు. ఫుల్ డీటెయిల్స్ అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, అదేవిధంగా సుమారుగా 8 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా గన్నవరం చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ ఎయిర్పోర్ట్ కి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఎయిర్పోర్ట్ కి చేరుకొని ప్రధానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మనం చూస్తున్నట్లయితే ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రం నుండి నలుమూల నుంచి కూడా ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు కూడా కొన్ని వేల మంది కార్యకర్తలు, అభిమానులు కూడా ఇప్పటికే గన్నవరం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకార స్థలం ఉందో ఆ స్థలానికి ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇటు ఏలూరు వైపు వస్తున్నటువంటి అన్ని వెహికల్స్ కూడా సుమారుగా ఎటు చూసినా సరే 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసినట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అయితే ఇప్పటికి ఆల్రెడీ ప్రధానమంత్రి కొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతారు. ఆయన స్వాగతం పలికేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే అందరూ కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది. మొత్తానికి మరికొద్దిసేపట్లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రధాని స్వాగతం పలికి అక్కడి నుంచి సభాస్థలకి వెళ్తారు. అక్కడి నుంచి సభాస్థలంలో ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీడ్కోలు పలుకుతారు. అంటే అందరూ కలిసి ఎయిర్పోర్ట్ నుంచి ఒకేసారి బయలుదేరి సభాస్థలి అంటే ప్రమాణ స్వీకార సభకి బయలుదేరి వెళ్తారా? అంటే మనం ఇంతకు ముందు చూసాం పవన్ కళ్యాణ్ కూడా 9 గంటల ఆ సమయంలో అక్కడ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరినటువంటి దృశ్యాలను మనం చూసాం. సో అంటే అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి బయలుదేరారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతేనా? యామిని, ఏదైతే ప్రస్తుతం అయితే విజయవాడలో నుంచి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు, గత కొంతసేపటి క్రితం అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి నేరుగా ఎయిర్పోర్ట్ కి వస్తున్నారు. ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత ప్రధానమంత్రికి స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళని తోడుకొని ఇటు సభాస్థలానికి వెళ్తారు. ఏదైతే ఎయిర్పోర్ట్ కి సమీపంలోనే అంటే ఐటీ పార్క్ సుమారుగా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సభాస్థలకి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి కావచ్చు, నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సుమారుగా 7,000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసిన పోలీసులు అయితే పటిష్టమైన భద్రత పాటిస్తున్నట్టు చేస్తున్నారు. మొత్తానికి మనం చూస్తున్నట్లయితే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా పెద్ద ఎత్తున అయితే స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చారు. అంటే వీళ్ళు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు? అంటే ఎంత సమయం పట్టొచ్చు? అంటే షెడ్యూల్ ప్రకారం 10:45 అన్నారు. సో అంటే ముందుగానే చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా ఆ ప్రమాణ స్వీకార సభాస్థలికి కూడా ముందుగా చేరుకోవచ్చా? అంటే ఎంత టైం పడుతుంది ఎయిర్పోర్ట్ టు సభాస్థలి? అంటే యాక్చువల్ గా ఈ ఎయిర్పోర్ట్ కి అదేవిధంగా సభాస్థలి సుమారుగా 1.5 కిలోమీటర్లు ఉంటుంది. అతి సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే విఐపీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, లేదా కేంద్ర మంత్రులు, అదే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వీరికి సంబంధించి ప్రత్యేకమైన దారి అయితే ఏర్పాటు చేశారు. సపరేట్ గా ఉంటుంది. విత్ ఇన్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు అక్కడికి వెళ్ళడానికి ఓన్లీ 5 to 10 minutes పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ఏదైతే ఉందో 10:40కి ప్రధానమంత్రి అదే వస్తారన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే స్వాగతం పలికినందుకు అందరూ కూడా ఇప్పటికే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ సుమారుగా ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి నితిన్ గడ్కరీ, అదేవిధంగా ఎంపీలు, రాష్ట్రానికి సంబంధించిన కూటమి నూతనంగా గెలిచినటువంటి ఎంపీలు, అదేవిధంగా భూపతి శ్రీనివాసరావు వర్మ కేంద్ర మంత్రి వచ్చినట్లుగా మనకు సమాచారం. వీరందరూ కూడా లోపల వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరు కూడా ఆన్ ది వేలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, అంటే ఎంతసేపటి క్రితం బయలుదేరేటకి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు? పిఎం
యాక్చువల్ గా ఇటు మనకి ఉన్న అందుతున్న సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మరొక 10-15 నిమిషాల్లో ప్రధానమంత్రి మోడీ ఎయిర్పోర్ట్ కు వస్తున్నట్టుగా సమాచారం. అదేవిధంగా ఆల్రెడీ ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆల్రెడీ విజయవాడ నుంచి కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. కాబట్టి ఈ టైం అంటే మరొక 15-20 నిమిషాల లోపులోనే వీరందరూ కూడా కలిసి ఇక్కడి నుంచి కూడా సభాస్థలానికి వెళ్లే అవకాశం ఉంది. రైట్ బ్రహ్మ, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.